సో వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఇంకొన్ని రోజుల్లో స్టేట్ వైడ్ మొత్తం కూడా ఈవెంట్స్ ప్రక్రియ పూర్తిగా ఉంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. దాదాపుగా మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో కరెంట్ అఫైర్స్ మీద మనం కనుక పట్టు కనుక సాధిస్తే 100% మనం కోరుకున్నటువంటి సివిల్ అయినా ఏపీఎస్పీ అయినా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి, అసలు కరెంట్ అఫైర్స్ను ఎలా చదవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ఈ యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పేద కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మన లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో 185 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు జాయిన్ అయ్యి, అలాగే నేను ఇచ్చేటువంటి 10 అవర్స్ ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ మార్క్స్ను బేస్ చేసుకుని, సబ్జెక్ట్ వెయిటేజ్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి డైలీ 10 అవర్స్ టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇంకెవరైనా జాయిన్ కావాలంటే 9885153134 అని బట్టి నా నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీకు కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ గ్రూప్ లింక్ పంపుతాను. నేను ఇచ్చేటువంటి 10 అవర్స్ ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ కండి. ఇక టాపిక్లో కనుక వెళ్తే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి దాదాపు చాలా అంశాలు అనేటివి వీటిలో విలితమై ఉంటాయి. అంటే అంతర్జాతీయ అంశాలని, రాష్ట్రీయ అంశాలని, జాతీయ అంశాలని చెప్పేసి వార్తల్లో వ్యక్తులని కానీ, అవార్డ్స్ అని కానీ, రివార్డ్స్ అని కానీ, క్రీడాంశాలని కానీ ఇలా రకరకాల అంశాలు అనేవి ఉంటాయి. మరి వీటన్నిటినీ కూడా మిళితం చేసుకుని మనం ఈ కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ కావాలంటే అసలు ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ కావాలంటే దాదాపుగా కనీసం 6 నుంచి 8 నెలల కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ కావడం అనేది ఉత్తమమైన పని. ఓకేనా? సో 6 నెలల నుంచి కనీసం 8 నెలల కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ కావాలి. మరి ఎలా ప్రిపేర్ కావాలి అంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనకు రీసెంట్గా ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు అయితే నియామకం అనేది జరిగింది. మరి అంతకుముందు వారు ఏం వర్క్ చేసేవారు అంటే అంతకుముందు వారు ఏ పదవిలో ఉన్నారంటే రెవెన్యూ కార్యదర్శిగా చేశారు. మరి 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అయితే మరి 25వ గవర్నర్ ఎవరు? 25వ గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత దాస్ గారు. ఇలా మనం సబ్జెక్ట్ని ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో వీటిని కొన్ని సబ్జెక్ట్స్తో మనము కంపారిజన్ చేసుకుని కూడా చదువుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయితే మారడం అనేది జరిగింది. సంజయ్ ఖన్నా గారు. వీరు ఎన్నోవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? 51. అంతకుముందు 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్. మొట్టమొదటి భారతీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించి తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్. ఏ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము సుప్రీంకోర్టు అనేది ఏర్పడిందంటే 1772. ఎక్కడ మనకు సుప్రీంకోర్టు మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎక్కడ వచ్చిందనేసరికి మనకు కలకత్తా. సో ఇలా సబ్జెక్ట్లో కూడా మిళితం చేసుకుని చదవగలిగినప్పుడే మనకు కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇలా కనుక చదివినామంటే 100% మనకు మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 25 మార్కులు. 25 మార్కులు. ఓకేనా? 1/8 మనం ఒకవేళ భిన్నాల్లో కనుక చూస్తే 1/8 వంతు మార్కులు ఈ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. కాబట్టి ఎవరు కూడా కరెంట్ అఫైర్స్ను నెగ్లెక్ట్ చేయొద్దు. డెఫినెట్గా నేను చెప్పినటువంటి విధంగా సబ్జెక్ట్ రిలేటెడ్గా అప్డేటెడ్గా చదువుకోండి. దీనికి సంబంధించి మార్కెట్లో ఆల్రెడీ షైన్ ఇండియా అని చెప్పేసి, యోజన అని చెప్పేసి మంచి మ్యాగజైన్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఎవరైనా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈనాడు మిగిలిన ఏవైతే దినపత్రికలు ఉన్నాయో వాటి నుంచి ఒకవేళ నోట్స్ తయారు చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ నోట్స్ తయారు చేసుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇటువంటి మ్యాగజైన్స్ను కొనుక్కొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా మనం రాసుకోవాలి, మళ్ళీ నేను నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని పోకుండా ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉంటాయో వాటిని హైలైటర్తో మీరు చేసుకుంటూ ఆ పాయింట్స్ను ఎక్కువ సార్లు రిపీటెడ్గా చదువుకోండి. దానికి సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటే వాటిని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇలా మీరు కనుక చేసినట్లయితే మీకు 100% కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. 25 మార్కులకు కనీసం 20-23 మార్కులు తెచ్చుకోగలిగితే మీ స్కోరు కూడా అమాంతం పెరిగేటటువంటి అవకాశం ఉంది. మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్కి సంబంధించి, ఏదైనా హిస్టరీకి సంబంధించి కానీ, పాలిటీకి సంబంధించి కానీ, లేదా జాగ్రఫీకి సంబంధించి కానీ, అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే
డెఫినెట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను దాని మీద కూడా వీడియో చేసి పెడతాను. ఎన్నెన్ని మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎలా ప్రిపేర్ కావాలనేటువంటి అంశం. అలాగే సబ్జెక్ట్ మార్క్స్ వెయిటేజ్ని బేస్ చేసుకుని నేను లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ టైం టేబుల్ పెట్టి మరీ ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతూ ఉంది. డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే దయచేసి జాయిన్ కండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.